మీరు కానీ ఒక మెన్ అయితే ఈ 5 స్కిన్ కేర్ అండ్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. వీటిని గ్రూమింగ్ ప్రోడక్ట్స్ అన్నాం కన్నా గ్రూమింగ్ గ్యాజెట్స్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవేవో ర్యాండమ్ టూల్స్ అయితే కాదు, ఇవి ప్రాక్టికల్గా అండ్ సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యాయి. మీరు కానీ ఈ వీడియోకి కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు నాని, వెల్కమ్ టు ది ఎవెన్యూ ఫ్యాషన్. ఈ ఛానల్లో మనం మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, స్కిన్ కేర్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీటి గురించి చూసేద్దామండి. సో ఫస్ట్ గ్రూమింగ్ గ్యాజెట్స్ వచ్చేసరికి ఇట్స్ ఏ హెయిర్ స్కాల్ప్ మసాజర్. ఇక్కడ దీని యూజెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్, దీన్ని యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఎవరైతే హెయిర్ గ్రోత్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. అండ్ దీన్ని షాంపూ చేసినప్పుడు అండ్ ఆయిల్ అప్లై చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఎవరైతే స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో లైక్ వ్యాక్స్, క్లే, జెల్స్, ఈ ప్రోడక్ట్ని షాంపూ చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు అది డీప్గా క్లీన్ అవుతుంది అనమాట. దీనివల్ల మీకు డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనికోసం మీకు ఒక ప్రో టిప్ చెప్తా. దీన్ని యూజ్ చేసినప్పుడు సర్క్యులర్ మోషన్లో యూజ్ చేయండి. దానివల్ల మీకు స్పా ట్రీట్మెంట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇట్స్ ఏ ఆయిల్ అప్లికేటర్. సో దీని యూజెస్ గురించి మాట్లాడితే, మన మగాళ్ళకి ఇంత వయసు వచ్చినా కూడా ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలో దాని సరైన విధానం తెలియదు. అంటే కొంతమంది ఇలా చేతిలో ఆయిల్ వేసుకుని ఇలా ఏదైతే పంపిస్తారు, దాన్ని స్కాల్ప్ వరకు అప్లై చేసుకుని రాదు. కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీ స్కాల్ప్ లోపల వరకు ఆయిల్ అనేది వెళ్తుంది. మీకు దీనికి ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ కావాలంటే ఇందులేక ఆయిల్ అనేది ఇంచుమించు ఒక 400 to 450 ఉంటుంది. ఇందులేక మీరు యాడ్స్ ఎప్పుడైనా చూస్తే ఆ ఆయిల్ యూజ్ చేసినప్పుడు వాటి రూట్స్ వరకు మీ ఆయిల్ అనేది వెళ్ళి మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందని చెప్తారు. వాళ్ళ మెయిన్ మార్కెట్ స్ట్రాటజీ వచ్చేసరికి బాటిల్ యొక్క డిజైన్. వాళ్ళ బాటిల్ టాప్ లో కోమ్ టైప్ షేప్ ఉంటుంది. దానివల్ల ఆయిల్ అనేది లోపల వరకు వెళ్ళి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ అదే ఫార్ములాని ఈ ప్రోడక్ట్ లో అప్లై చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ నీడిల్స్ అనేవి మీ స్కాల్ప్ లోపల వరకు మీ ఆయిల్ అనేది పాస్ చేస్తుంది. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీ. సింపుల్ గా ఫస్ట్ ఈ టాప్ ఇలా రిమూవ్ చేసి ఇందులోని ఒక 5 to 6 ml వరకు ఆయిల్ వేసి మళ్ళీ యాజ్ గా ఈ టాప్ ఇలా క్లోజ్ చేసి ఈ బాటమ్ ఓపెన్ చేసి ఈ పైన లిడ్ ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల కింద నుంచి ఆయిల్ అనేది వస్తుంది. దీన్ని పట్టుకుని ఇలా అప్లై చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి డర్మా రోలర్. ఈ డర్మా రోలర్ అనేది చాలా మందికి తెలుసు, కానీ ఇప్పటికీ దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కొంచెం డౌట్ తో ఉంటుంది. ఈ రోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది డర్మా రోలర్ డిజైన్. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, కానీ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దీన్ని ఒకళ్ళు యూజ్ చేసిన తర్వాత దీన్ని ఇంకోటి యూజ్ చేయకూడదు. ఈ డర్మా రోలర్ పైన ఇవి మైక్రో నీడిల్స్ ఉంటాయి. ఇవి మొత్తం 540 నీడిల్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ లోకి వెళ్ళి మైక్రో హోల్స్ పెడుతుంటాయి అనమాట. దీనివల్ల మన స్కిన్ అనేది కొలాజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ టెక్స్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు కానీ ప్యాచ్ బీడ్ ఉంటే ఇది చాలా యూజ్ అవుతుంది. దీన్ని ముఖ్యంగా మన ప్యాచ్ బీడ్ కోసం అండ్ మన హెయిర్ లైన్ కోసం యూజ్ అవుతుంది. కొన్నాం కదా అని చెప్పి ఓవర్గా యూజ్ చేసాం అనుకోండి, ఉన్నది కూడా ఊడిపోద్ది. దీన్ని జస్ట్ లిమిట్ గా యూజ్ చేయాలి, వీక్లీ 2 or 3 times అంతే. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో కానీ, లైక్ వెర్టికల్ గా కానీ, హారిజాంటల్ గా కానీ, లేదా డయాగోనల్ గా కానీ. అండ్ యూజ్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా దీన్ని వాష్ చేయాలి. వాష్ చేసినప్పుడు శానిటైజర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే శానిటైజర్ లో మనకి ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి మన ఇందులో ఏమైనా సరే జెమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా సరే చచ్చిపోద్ది అదంతా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐస్ రోలర్. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. సింపుల్ గా ఈ పైన ఉన్న క్యాప్ ని ఓపెన్ చేసి ఇందులో వాటర్ ని వేసుకుని తర్వాత లాస్ట్ లో 2-3 drops ఆఫ్ రోజ్ వాటర్ ని యాడ్ చేసి మళ్ళీ లిడ్ ని క్లోజ్ చేసి దీన్ని ఫ్రీజర్ లో పెడితే మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ మొత్తం గడ్డగట్టేస్తుంది. ఇప్పుడు దీనివల్ల వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం. సారీ, మార్నింగ్ లేచేసరికి ఇలా ఐస్ అయిపోయి ఉంటుంది. దీన్ని మన ఫేస్ మీద ఇలా రబ్ చేస్తూ రోల్ చేయడం వల్ల మన ఫేస్ మీద గ్లో అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన ఫేస్ అనేది హైడ్రేట్ గా ఉంటుంది. మన నైట్ పడుకుని ఉన్నప్పుడు మన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, కానీ మార్నింగ్ లేచేసరికి ఐస్ రోలర్తో రోల్ చేసుకున్నప్పుడు మన పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఒకవేళ మన పోర్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా మనం బయటకి ఎక్కడైనా తిరిగినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి మన పోర్స్ లోకి వెళ్ళి అది ఒక యాక్నీలో ఫామ్ అవుతుంది. ఈ ఐస్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫేమస్. చాలా మంది సెలబ్రిటీస్ ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకుని అందులో ఐస్ వేసి వాళ్ళ ఫేస్ ని డిప్ చేస్తారు.
సో మనం ప్రతిరోజు ఐస్ని అలా వేసుకుని మన ఫేస్ని డిప్ చేయడం కన్నా ఇలాంటి ఒక ప్రోడక్ట్ యూస్ చేసి డైరెక్ట్ అలా రోల్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ అందరికీ తెలియని ఇంకో ప్రో టిప్ చెప్తాను. ఈ ఐస్ రోల్ అయిపోయిన తర్వాత మీరు ముల్తాన్ మట్టి ప్యాక్ చేసుకుంటే మీ ఫేస్ అనేది ఇంకా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో 5th వన్ జడే రోలర్. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఒక రాయి వచ్చింది, తర్వాత ఈ రోలర్ వచ్చింది, తర్వాత ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, తర్వాత ఏంటిది థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అమెజాన్ 5-star రేటింగ్ ఇస్తే 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అంట. ఫస్ట్ ఇలాంటివి చింపేసి పక్కన పడేసిన తర్వాత మన ప్రోడక్ట్ గురించి చూద్దాం. ఎందుకంటే ఏదైనా సరే మనకు నచ్చితేనే రేటింగ్ ఇవ్వాలి, నచ్చితేనే యూజ్ చేయాలి. సో మనం ఏ గ్రూమింగ్ ప్రోడక్ట్ కొన్నా సరే ఫస్ట్ అయితే దాని యూజర్ మాన్యువల్ చదవాలి. ఎందుకంటే కొన్ని స్కిన్ టైప్స్కి ఆ ప్రోడక్ట్ పడుతుంది, కొన్ని స్కిన్ టైప్స్కి ఆ ప్రోడక్ట్ పడదు. ఫస్ట్ ఏదైనా సరే మాన్యువల్ చదివిన తర్వాత యూజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసే విధానం వచ్చేసరికి ఫస్ట్ మీ ఫేస్ని ఒక మంచి ఫేస్ వాష్ చేసుకుని తర్వాత మీరు వాడే సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ ఫేస్కి అప్లై చేసుకొని దాని తర్వాత దీన్ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేసే విధానం 7 డైరెక్షన్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ డైరెక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. దీన్ని వాడే విధానం వచ్చేసరికి దీని మీద ఇలా ఫేస్ మొత్తం ఇలా యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న పఫినెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఈ రాయిని యూజ్ చేసే విధానం ఇక్కడ ఈ డార్క్ సైకిల్స్ ఉంటాయి కదా చాలా మందికి, అండ్ డార్క్ సైకిల్స్ ఏరియాలో దీన్ని యూజ్ చేస్తే డార్క్ సైకిల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో దీస్ ఆర్ ద గ్యాడ్జెట్స్. ఈ రోజు చూసారు కదా ఇది ఎలా యూజ్ చేయాలంటే. సో డిస్క్లైమర్ ఒకటి వినండి. ఫస్ట్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీరైతే తెల్లగా అయిపోరు. ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మీరు తెల్లగా అయిపోతారు, మీరు మహేష్ బాబులు అయిపోతారు, రితిక్ రోషన్ అయిపోతారు అని నేను చెప్పను. సో బ్యూటీ అనేది ఎప్పుడైనా సరే తెల్లగా అవడం కాదు, మీరు క్లియర్ స్కిన్ గా ఉంటే అది మీరు బ్యూటీ. మీ ఫేస్ మీద ఎప్పుడైతే పింపుల్స్ లేకుండా డార్క్ సైకిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఎప్పుడైతే మీ ఫేస్ అనేది క్లియర్ గా ఉంటుందో అప్పుడే మీరు బ్యూటీగా ఉన్నట్టే. ఆడు అలా ఉన్నాడు, ఇలా చెప్పాడు, నేను అందంగా లేనని మీరు ఎప్పుడు అనుకోదు. మీకు మీరు నచ్చితే మీరు అందరికి నచ్చుతారు. తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి. సో వీటిని ఎలా కొన్నానో ఎక్కడ కొన్నానో అని వీటి ప్రైజెస్ ఏంటో చెప్పలేదు కదా, ఇప్పుడు ఒకసారి వాటి గురించి చూసేద్దాం. సో ఈ 3 అంటే ఈ జెడే రోలరు, డర్మా రోలరు అండ్ ఈ హెయిర్ మసాజర్ అనేది కాంబోలో తీసుకున్నాను. జస్ట్ 100 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ ఆయిల్ అప్లికేటర్ ఉంది కదా, ఇది 150 రూపీస్ తీసుకున్నాను అమెజాన్లోని. సో ఈ 2 అనేవి అమెజాన్లో ఉన్నాయి. అండ్ ఐస్ రోలర్ ఇదొకటి, ఇంకా 2 ఉంటాయి ప్రెసెంట్ ఇక్కడ లేవు, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఐస్ పెట్టాను. సో టోటల్గా 3 వస్తాయి అనమాట. ఈ 3 మీషోలో 100 రూపీస్ తీసుకున్నాను. సో మీకు కావాలంటే ప్రతి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ కాంబో కాకుండా నార్మల్గా మంచి హై రేంజ్లో కావాలనుకుంటే హై రేంజ్లో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనడానికి నాకు అరౌండ్ 500 రూపీస్ వరకు ఖర్చు అయింది. అండ్ ఈ వీడియోలో చెప్పిన ఏ నాలెడ్జ్ అయినా సరే మీకు ఎంతైనా సరే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంటే లింక్స్ నుంచి కొంటే నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇలాంటి ఫ్యాషన్ డీల్స్ కానీ షర్ట్స్, టీషర్ట్స్ ఇలాంటి మంచి డీల్స్ డిస్కౌంట్స్లో వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియో సంక్రాంతి వస్తుంది కాబట్టి షాపింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.